ఈ రీల్ పేరెంట్స్ కోసం. పేరెంట్స్ ఏం చేయండి అంటే మీ ఇంట్లో ఒక టేబుల్ తీసుకోండి. ఒక టేబుల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక 10 మంది ఫోటోస్ ఎవరైతే గొప్పవాళ్ళు అనిపిస్తారో సైంటిస్ట్‌లు కావచ్చు, లేకుంటే డాక్టర్స్, లేకుంటే మీకు సినిమా హీరోలు కావచ్చు, సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, లేదనుకుంటే మీకు ఎడ్యుకేషన్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే కొంతమంది మీకు సెలబ్రిటీస్ కనిపిస్తారు కదా! అన్ని ఫోటోస్ ఒక 10 కలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ 11వ ఫోటో మీది కూడా కలెక్ట్ చేసి ఆ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేయండి. ఇప్పుడు అరేంజ్ చేసిన తర్వాత మీ పిల్లల్ని పిలిచి, ఇందులో నువ్వు ఎవరిలాగా తయారవ్వాలనుకుంటున్నావని ఒకసారి మీ పిల్లల్ని అడగండి. దాంట్లో ఏ ఫోటో మీదకైనా మీ పిల్లల చెయ్యి వెళ్తుందేమో గానీ, ఒక్క ఫోటో మీదకి మాత్రం పొరపాటున కూడా పోదు. అది ఏ ఫోటో అని నేను చెప్పి మీకు శత్రువు కావదలుచుకోలేదు నేను. కాకపోతే మీకు క్లారిటీ వచ్చింది. అది ఎవరి ఫోటో అనేది. సో, నేనేమంటున్నానంటే, చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, మీ పిల్లలకు మీరే అంటే మీ థాట్ ప్రాసెస్ కావచ్చు, మీ బిహేవియర్ కావచ్చు, మీ యాటిట్యూడ్ కావచ్చు, మీ నుంచి నేర్చుకోవాలని ప్రతి పేరెంట్ నుంచి నేర్చుకోవాలని పిల్లలు ఎదురు చూస్తుంటారు. అలాగే మిర్రర్ న్యూరాన్స్ ఎఫెక్ట్ వల్ల ప్రతి పిల్లలు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. సో, ఇలాంటి టైంలో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? మీ బిహేవియర్ ఎలా ఉంది? మీ యాటిట్యూడ్ ఎలా ఉందనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా చెక్ చేసుకోవాలి. సో, మీ పిల్లలు కూడా మీలాగా తయారవ్వాలని వాళ్ళు కోరుకోవట్లేదు అంటే, మన లోపల కూడా యాస్ ఎ పేరెంట్‌గా చేంజ్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని గుర్తించాలి. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు కొంతమంది పేరెంట్స్ అంటుంటారు, "అసలు మా పిల్లలు మాకు పెద్దయిన తర్వాత తిండి పెడతారా?" అంటుంటారు. నేనేమంటున్నా అంటే, తిండి పెడతారా? పెట్టరా? అనేది నువ్వు చిన్నప్పుడు వాళ్ళకిచ్చినటువంటి టైము, వాళ్ళకి నేర్పించినటువంటి ప్రవర్తననే నీకు ఫ్యూచర్‌లో తిండి పెడుతుందా లేదా అని డిసైడ్ అయితది. ఇంకా కొన్ని సార్లు నేను పేపర్‌లో చూస్తుంటాం గదా! దహన సంస్కారాలు కూడా పిల్లలు రాలేదని. సో, ఇది చూసినప్పుడు కొంచెం ఆలోచించాలనేమో ఈ విషయం పట్ల అనిపిస్తది. ఎందుకంటే యాస్ ఎ పేరెంట్‌గా నువ్వు చిన్నప్పుడు ఎలాంటి అటాచ్‌మెంట్‌ని కలిగి ఉన్నావు, ఎలాంటి ఎమోషన్, ఎలాంటి ఫీలింగ్స్‌ని కలిగి ఉన్నావు మీ పిల్లలతో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి అందరూ అలాగే ఉంటారా? కొంతమంది పిల్లలు పేరెంట్‌కి ఒక ఫీవర్ వచ్చిందంటే కూడా కొన్ని వందల కిలోమీటర్స్ నుంచి వచ్చేవాళ్ళు కూడా లేరా? అంటే నేనేమంటున్నానంటే, మరి దహన సంస్కారాలకు కూడా రాకుండా పిల్లలుంటున్నారని పిల్లల్ని తిడుతుంటారు గదా! మరి ఒకసారి ఆలోచన జేయాలి. మీరు చిన్నప్పుడు పిల్లలకి టైమ్ ఇచ్చారా? బిజినెస్, డీల్స్, మనీ అని అక్కడ వెళ్లారా? సో, మీరు అక్కడ వెళ్ళుంటే పిల్లలు గూడా మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్ తీసుకొని వాళ్ళు గూడా అక్కడే అదే పనుల్లో బిజీ ఉండడం వల్ల ఇప్పుడు రాలేకపోతున్నారేమో. కాబట్టి యాస్ ఎ పేరెంట్‌గా ఒకసారి ఆలోచన జేయాలి. మన బిహేవియర్ మన పిల్లలు నేర్చుకుంటున్నారు కాబట్టి యాస్ ఎ ఇన్‌స్పిరేషన్‌గా ఉందా? వాళ్ళకి మోటివేషన్‌గా ఉందా? మన నుంచి ఏం నేర్చుకుంటారనేది దృష్టి పెడితే మీ లోపల ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకి అది సమాధానం అవుతుంది. మీకు పర్సనల్ వన్ టు వన్ ట్రైనింగ్ కావాలన్నా, లేదనుకుంటే అపాయింట్‌మెంట్ కావాలనుకున్నా, లేదా నేను ఎవ్రీ సండే కండక్ట్ చేసే 2 అవర్స్ మెమరీ మిరాకిల్ అనే వర్క్‌షాప్‌లో మీరు అటెండ్ అవ్వాలనుకున్నా, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి కాల్ చేస్తే మా టీమ్ మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థాంక్ యూ సో మచ్.